ఇప్పుడు నువ్వేం పని చేస్తావు, ఎక్కడి నుంచి వచ్చినావు అది చెప్పు. జగిరి వచ్చాను ఆడపిల్లలు అంతా కేర్లేదు నీకు. అయ్యో కాదు పాపా. అబ్బాయి ఇప్పుడు మీది ఏ ఊరు అంటే నీ పేరేమి చెప్పాలా? అంటే నీ ఊరు చెప్పచ్చు కదా మరి. అంటే కలెక్టర్ కాడి నుంచి కండక్టర్ కాడికి లేడీస్ ఫస్ట్ చెప్తా అంటారు కాబట్టి నువ్వే చెప్పాలి. అబ్బాయి ఆయన నా ఊరు నా పేరు చెప్పాలి. ఆయన నా ఊరు వచ్చేసి అనంతపురం జిల్లా. చాలా దగ్గరలో ఉన్నావు. దాని పక్కన గుంతకల్లు. మీది గుంతకల్లా? అవునండి. మాది దాని పక్కనే. ఎక్కడ? గుత్తి. అయితే ఇది గుత్తి. అయినా నేను ఎప్పుడు గుత్తి చూడలేదే. గుత్తి చూడలేదే. కూర్చొని నాకు లైట్ పట్టుకోనే. ఏంటి కూడా గుర్తేనా? గుర్తే. ఏంటి కూడా గుర్తే? మా ఊరే బాబా. అంటే మీ ఊరు అంది గుర్తే. పట్టుకున్నా కూడా గుర్తేనా? గుత్తి. ఇక్కడ గుత్తోళ్ళు చాలా మంది ఉన్నారులే. అంటే ఇక్కడ ఉండే మగవారు అందరు మాత్రం గుత్తి. మీరు మాది గుత్తి. నీ పేరు చెప్పాలా? అబ్బాయి అంటే నా ఊరు చెప్పాను కాబట్టి అంటే మరి నా పేరు కూడా చెప్పాలా? చెప్పాలి. నా పేరు చెప్పాలంటే నాకు చాలా చిక్కండి. సిగ్గేది పేరు చెప్పేదాన్ని సిగ్గాను. నేను బట్టలనే తిప్పేస్తాను కానీ నా పేరు మాత్రం చెప్పను. నువ్వు ఆడదాని అసలైన ఆడదాని బట్టలు పెట్టదు ఎందుకనే పక్కన ఎమ్మెల్యే వస్తాను. ఎమ్మెల్యే పక్కన తిరుగుతానే ఉంటావు. తిరుగుతానని ఏం పని ఏం పని తిరుగుతానే ఉండవు. దాన్ని కూర్చో గమ్మన. అబ్బాయి అయినా నా పేరు వచ్చేసి మరి చిన్నగా మరి ముద్దుగా ముద్దుగా మరి నైస్గా మరి నా జగ్గా తరగతిలో చూసినావులే. నా పేరు చెప్పాలి కదా. చెప్పాలా చెప్పాలా. నా పేరు వచ్చేసి సుస్మిత అంటారు. ఓ సుస్మితానా? అవునండి. అది పేరేంటి అట్టున్నారు. మరి నీ ఊరు నీ పేరు పేరు? నా పేరా? అవును. నా పేరు. నీ పేరు ఏం పేరు? సుస్మిత అండి. నా పేరు కుసుమిత. అదే పేరు అది. అదే నా పేరు. మా అమ్మోళ్ళు పెట్టింది. నా పేరు అది కూడా కాదు. నీది కాకంటే నాకు అవసరం. నాది అది కాదు. నా పేరు సురసుర. సురసుర
నీ పేరు సురసరా, నాది పేరు సరసర జన. అబ్బాయి రే అయితే వచ్చి నిలబడి చూస్తూనే ఉన్నాను. కన్ను కొడుతూనే ఉన్నాను. కన్ను కొడుతున్నాడు అని చెప్పాను. ఆయన కన్ను కొడితే నువ్వే నాకు పట్టినావు పట్టు. చెప్తావా? అది పోతే పనికి నీ పేరు చెప్పినావు, నీ ఊరు చెప్పినావు. అది నన్ను అర్రే గిరి అని జాంకులు పదే పదే మాట్లాడినావు అనుకో, మనకేమన్నా నీ ఎక్కడ బూట్లు మా కూడా ఉంటాయి. పడతాది. వ్యక్తి పురిగమైంది అత్త నేను కూడా చూసినాను లేదు. అంటే అడవుతున్నాలే అనుకుంటాను. మా ప్రభుత్వం మాది కానీ తెలుసా? నా పేరు చెప్తా, పేరుతో పిలుసు. అది ఏ పేరు అంటే నాకు ఎగవ బజారు లో పేరుతో పిలుస్తారు, దిగవ బజారు ఓ పేరుతో యా బజారు అది కాదు నీకు. పై బజార్లో ఏమని పిలుస్తారు? ఎగవ బజారులా? అవును. ఎగవ బజారులు అందరూ మరి కాడిమాను సాయిబన్నా అంటారు పాప. అంటే నీ కడమని ఉంది కాబట్టి మనం పిలుస్తారేమో. కాడిమాను ఉండేది అయితే. మరి మా నాయన కాడిమాను నమ్ముతాడంట. అవునా? మా నాయన కాడిమాను నమ్ముతుంటే నాకు పట్టారు మరి కాడిమాను. దిగువ బజార్లో ఏమని పిలుస్తారు? దిగువ బజారులా? దిగువ బజారులు వచ్చి మరి పడదొబ్బన్నా అంటారు పాప. నిన్ను నీకు యా బజారు అంటే పడదొబ్బన్నా అని పిలుస్తారా? నీకు యా బజారు వాళ్ళు కావాలంటే అది పిలుసు. దిగువ బజార్ వాళ్ళు కావాలా? అది కావా పిలుసు. పడదొబ్బన్నా పడదొబ్బన్న తిక్కలేకుండా మరి పెద్ద సూపన్న. అంటే నీ పేరు పెట్ట సుబ్బన్న. పెద్ద సూపన్న, పెద్ద సూపన్న. నువ్వు అన్నవాడు చూడును. సరే అబ్బాయి నీవు ఏమేం పనులు చేస్తావు?